ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు నేను చెప్పింది నవగ్రహ స్తోత్రం. గ్రహాలు అంటే ప్లానెట్స్ మన జీవితంలో ఎంతో ముఖ్య పాత్రని పోషిస్తాయి. కాస్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే గ్రహాలు కాస్మస్లో ఉంటాయి కదా, ఆ గ్రహాలని యాక్టివేట్ చేసి మనకి ఆ గ్రహాల నుంచి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని పొందగలము మనం కొన్ని పనులు చేస్తే. అవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. ఈ గ్రహాల ని యాక్టివ్ చేసుకోవటమే కాకుండా వాటి యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పొందితే మన చక్ర యాక్టివేషన్ కూడా ఎంతగానో జరుగుతుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుపబోతూ ఉన్నాను. ఈ గ్రహాలు నవగ్రహ అంటే 9 గ్రహాలు ఉంటాయి కదా, ఆ 9 గ్రహాల్లో రాహు కేతువులు, రాహుగ్రహం కేతుగ్రహం వచ్చి షాడో ప్లానెట్స్ అన్నమాట. మనం ఈ 7 గ్రహాలని కనుక యాక్టివేట్ చేసుకొని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పొందగలిగితే ఆ రాహు కేతువులు మనల్ని ఏమీ చేయలేరు అని చెప్తారు. సో ఒక్కొక్క గ్రహం గురించి ఇప్పుడు ఏం చేయాలి, ఇదేం పెద్ద కష్టమైన పనులు ఏమీ కాదు, చాలా సింపుల్ అండ్ ఈజీ పనులు అన్నమాట. ఎవరైనా చేయగలరు, కొద్దిగా డెడికేషన్ అనేది ఉంటే. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ గ్రహం తీసుకుంటే సన్, సూర్యగ్రహం. సో ఈ సన్ లేదా సూర్యగ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా పొందాలి అంటే వెరీ ఈజీ థింగ్, కానీ కొద్దిమందికి కష్టమైనది. ఉదయాన్నే నిద్రలేవటం అంటే సూర్యోదయం కంటే నిద్రలేవటం. ఉదయం అనగానే అదేదో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి అనేది ఏమీ లేదు. ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు నిద్రలేవటం అన్నమాట. ఈ కాలంలో లేట్ నైట్ వర్క్స్ అవన్నీ ఉంటాయి జాబ్ పరంగా అలా. సో ఉదయాన్నే నిద్రలేవటం కష్టం అయినా కూడా సూర్యోదయం కంటే ముందు నిద్రలేసి మనం ఒక కలశంలో నీళ్లు తీసుకొని, చిన్న కలశం చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని సూర్యునికి ఇలా అర్పించాలి అన్నమాట. ఏమొస్తుంది సూర్యునికి అలా అర్పిస్తే అనుకుంటూ ఉన్నారా? మన బాడీలో ఉన్న చక్ర యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అది ఎలా అంటారా? మనం ఎప్పుడైతే ఇలా నీటిని ఇలా వదులుతామో, ఎప్పుడు సూర్యకిరణాలు మనపై పడాలి. జస్ట్ ఊరికే సూర్యోదయం టైం చూసుకొని వెళ్ళి వదిలేస్తే కూడా మనకి ఉపయోగం ఉండదు. సూర్యకిరణాలు మన బాడీపై పడాలి అన్నమాట. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్లో ఉంటాము, సో చాలా కష్టం. కానీ ట్రై చేయండి టెర్రస్ పైనకి వెళ్ళటం, అంటే మిద్ది పైనకి వెళ్ళటం కానీ అలా వెళ్ళి మనం సూర్యోదయం టైం అప్పుడు ఇలా నీటిని వదలడం వల్ల ఏం జరుగుతుంది అంటే సూర్యుని యొక్క కిరణాలు ఆ నీటిలో పాస్ అయ్యి, మనకి ప్రిజం గురించి తెలుసు కదా, అంటే ట్రయాంగిల్లో ఉంటుంది ప్రిజం. ఏదైనా లైట్ పడగానే అది విబ్జిఆర్ కలర్ అని వస్తుంది అనేది మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటాం కదా. అలానే ఆ సూర్యకిరణాలు వాటర్ పైన పడి మన బాడీలోకి 7 చక్రాస్ ఉంటాయి కదా, అక్కడికంతా 7గా వెళ్ళిపోయి 7 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అది మెయిన్ రీజన్ మనం సూర్యునికి నీరు అర్పించడం. ఓకే, సో సూర్యునికి నీరు అర్పించాలి అంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, ఎక్కడైతే సూర్యకిరణాలు మీ బాడీ పైన పడతాయో అక్కడికి వెళ్ళి సూర్యునికి ఎదురుగా నిల్చుని ఇలా అర్పిస్తే ఆ నీటి నుంచి మనకి సూర్యకిరణాలు డివైడ్ అయ్యి 7గా డివైడ్ అయ్యి మన బాడీలో చక్రాస్ అనేది యాక్టివేట్ అవ్వటం వలన మనకి ఆరోగ్యం లభిస్తుంది. మన బాడీ ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనులైనా చేయగలం అన్నమాట. సో ఫస్ట్ గ్రహం అదే సూర్యగ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా పొందాలి? ఎంతో ఈజీ పని. సూర్యోదయం కంటే నిద్రలేచి మనం సూర్యునికి నీటిని అర్పించటం అన్నమాట. ఓకే, సో ఇది చేయటం వల్ల మీ ఆరోగ్యం కూడా ఎంతగానో బాగుపడుతుంది. ఇక రెండవ గ్రహం తీసుకుంటే సాటర్న్, అదే శని గ్రహం అన్నమాట. అందరూ ఎంతగానో భయపడుతూ ఉంటారు, కానీ సాటర్న్ యాక్చువల్గా మనకి పనులని స్లో చేసినా కూడా ఇంకా మనకి అనుకున్నవి జరగకుండా అలా అవుతూ ఉంటాయి, స్లో అవుతూ ఉంటాయి, మనకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. కానీ సాటర్న్ ఏది చేసినా యాక్చువల్గా అది మన మంచి కొరకే, మనకే తెలియదన్నమాట.
సాటర్న్ యొక్క ఎఫెక్ట్ నుంచి ప్రస్తుతానికి మనం బాధపడుతూ ఉన్నా ఫ్యూచర్లో మనకి అర్థమైపోతుంది, ఓ ఇది జరిగి ఉండింటే నా లైఫ్ ఎంత కష్టంగా ఉండేది అని మీకే తెలుస్తుందన్నమాట. సో ఈ సాటర్న్ శని గ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని మనకి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా పొందాలి అంటే, ఇది కూడా ఎంతో ఈజీ థింగ్. మనం బెడ్ ఉంటుంది కదా, మనం నిద్ర లేవగానే మనం బెడ్ని నీట్గా సర్దేయటం, మనం కప్పుకున్న దుప్పటిని మడిచి నీట్గా పెట్టేసి బెడ్ని నీట్గా పెట్టడం. ప్రస్తుతం ఇప్పుడు కాట్స్ ఉండి దానిపైన డబల్ కాట్ బెడ్, స్ట్రైట్గా ఉండే బెడ్స్ అలా వస్తాయి, ఫోల్డ్ చేయడానికి కూడా మనకి కాదు. ముందు కాలంలో అయితే మనం పడుకున్న పరుపుని ఇలా ఫోల్డ్ చేసి ఎత్తి పెట్టేవాళ్ళం, అది చాలా మంచి పద్ధతి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. కనీసం మనం దుప్పటిని మడిచి నీట్గా మొత్తం క్లీన్గా పెట్టుకుంటే శని యొక్క అనుగ్రహం మన పైన ఉంటుందన్నమాట. సో ఇవి రెండు కూడా ఈజీ థింగ్సే కదా. ఇక మూడవ గ్రహం వచ్చి మంగళ గ్రహం, అదే మార్స్ ప్లానెట్ అన్నమాట. సో ఈ మార్స్ ప్లానెట్ లేదా మంగళ గ్రహంని యాక్టివేట్ చేసుకొని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా పొందాలి అంటే, ఇది కూడా ఈజీ థింగే, మీ ఆరోగ్యం కూడా బాగుపడే థింగే. గెస్ చేయండి ఏమై ఉంటుంది? ఎస్, అది ఏంటి అంటే, లేవగానే మీరు బెడ్ని క్లీన్గా పెట్టేసి సూర్యునికి ఆర్ఘ్యాన్ని వదిలి అదే నీటిని సమర్పించి మనము వర్కౌట్ చేయాలి. అంటే వర్కౌట్ అంటే అదేదో ఫాస్ట్గా సివియర్ ఎక్సర్సైజెస్ అలా కాకుండా సింపుల్గా మన బాడీని మూవ్ చేయటం అన్నమాట. అది ఏదైనా తీసుకోవచ్చు. మీకు కెపాసిటీ ఉంటే పరిగెత్తటం, లేదా వాక్ చేయటం, లేదా క్విక్ వర్కౌట్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అది చేయటం అన్నమాట. అలా చేస్తే మంగళ గ్రహం ఎంతో సంతోషిస్తుంది, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన వచ్చి మీ ఆరోగ్యం కూడా ఎంతగానో బాగుపడుతుంది. సో ఒక అరగంట మీరు కేటాయించాలి ఈ మంగళ గ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని పొందడానికి. దాంతో మీకు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు కదా. సో ఈ మంగళ గ్రహాన్ని మనం యాక్టివేట్ చేసుకోవటానికి పొద్దున్నే క్విక్ వర్కౌట్. ఈ పొద్దున్నే చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి సూర్యుని యొక్క కిరణాలు మన బాడీ పైన పడతాయన్నమాట. ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో 4 గోడల మధ్యలో కాదు, మీరు రన్ లేదా వాక్ అనేది ఎక్కడ చేస్తాం, ఏదైనా మీ ఇంటికి దగ్గర ఎక్కడైతే మీ బాడీ పైన ఎండ పడుతుందో అక్కడ ఒక 1/2 అవర్ మీరు వాక్ చేయటం అన్నమాట. ఓకే, అలా చేయటం వలన మీకు విటమిన్ డి కూడా బాగా అందుతుంది. ఆ విటమిన్ డి వలన మీ బోన్స్ అవి కూడా ఎంతో బాగా ఉంటాయి అన్నమాట. ఇక ఇలా చేయటం అంటే గ్రహాలు ఏవైనా మన మంచిని కోరుతాయన్నమాట. మనం దాన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా అంటే అర్థం చేసుకోవటానికి కష్టం ఉంటుంది. అందుకే నేను మీకోసం ఇది తెలుపుతూ ఉన్నాను. సో మంగళ గ్రహంది అర్థమైపోయింది కదా. ఇక నెక్స్ట్ వచ్చి గురువు, బృహస్పతి లేదా జూపిటర్ అని చెప్తాం కదా. సో ఈ జూపిటర్ యొక్క లేదా బృహస్పతి గురుగ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని మనకి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవాలి అంటే, ఇది కూడా ఎంతో సింపుల్ థింగ్, డైలీ ఆల్మోస్ట్ మీరు అందరూ చేస్తూనే ఉంటారు. అదే ప్రేయర్, రోజు ప్రార్థన చేయటం అన్నమాట. అంటే మీరు వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేసేసి ఆ తర్వాత మీరు దీపం పెట్టి దేవునికి, హిందూస్ అయితే అలా, ముస్లిమ్స్ అయితే వారి వారి ట్రెడిషన్స్ ఉంటాయి కదా, క్యాస్ట్ అనేది ఏమీ లేదు. హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ దేవుణ్ణి ప్రార్థించటం అన్నమాట. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాలన్నా కేటాయిస్తే గురువు ఎంతో సంతోషించి గురువు ప్లానెట్ అనేది యాక్టివేట్ అయ్యి మీకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, మనం దీపం పెట్టిన తర్వాత ఆ దీపాన్ని మనం అలానే ఒక 5 మినిట్స్ కళ్ళతో చూస్తూ ఉండటం వలన మనకేం జరుగుతుంది అంటే, మన కళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా అవుతాయన్నమాట. దానికి నేను ఇంకో వీడియోలో చెప్తాను అది ఎలా అవుతుంది ఏమి అని. కానీ మీరు దీపం పెట్టిన తర్వాత ఆ దీపము మీ కళ్ళు ఒకే లైన్లో ఉండాలి. అంటే ఇక్కడ దీపం ఉంటే మీ కళ్ళు కూడా ఇక్కడ ఉండాలి, ఇట్లా డైరెక్ట్గా చూడాలి అన్నమాట. అలా కొద్దిసేపు చూడటం వలన మీ కళ్ళు కూడా యాక్టివేట్ అవుతాయి.
ప్రేయర్ చేయటం, ప్రార్థించటం, ఇంకా గ్రాటిట్యూడ్ అంటే మనము థ్యాంక్ యూ చెప్పుకోవటం అన్నమాట. ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అంటే యూనివర్స్కి రోజు మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? మనకి లైఫ్ అనేది వచ్చింది, ఆ లైఫ్ ప్రాపర్గా జరుగుతూ ఉంది. ప్రాపర్గా అంటే మీకు మీ లవర్ కాల్ చేయలేదు, ఇవన్నీ సిల్లీ రీజన్స్. అవి మీకు స్లోగా తెలుస్తాయి. ఈవెన్ దో మీకు బాధ కలుగుతూ ఉన్నా ఇవి సిల్లీ రీజన్స్ అన్నమాట. సో ఏ కష్టం వచ్చినా మీరు మీ లైఫ్ అనేది అయితే ఉంది కదా, నెక్స్ట్ మూమెంట్లో మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. రోజు ఉదయాన్నే థ్యాంక్ యూ యూనివర్స్ అని యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఏ దేవుణ్ణి అయితే నమ్ముతారో ఆ దేవునికి కూడా మీరు థ్యాంక్ యూ చెప్పుకోవటం అన్నమాట. అలా చేయటం వలన గురువు లేదా జూపిటర్ లేదా బృహస్పతి లేదా గురువు యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీరు పొందగలరు అన్నమాట. సో ఏం చేయాలి? గురువు యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కొరకు మనం చేయవలసింది ప్రార్థన, అదే ప్రేయర్, దీపం పెట్టి దాని తర్వాత థ్యాంక్ యూ చెప్పుకోవటం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి చంద్రగ్రహం లేదా మూన్ ప్లానెట్. ఈ మూన్ ప్లానెట్ని యాక్టివేట్ చేసి మనం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పొందాలి అంటే మూన్ ఈజ్ ఫర్ మెడిటేషన్. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను మెడిటేషన్ ఎలా చేయాలి, చక్ర యాక్టివేషన్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మాత్రం మెడిటేషన్ ద్వారా మనం మూన్ని చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పొందవచ్చు అన్నమాట. మెడిటేషన్ ఎంతసేపు చేయాలి అంటే కూర్చొని సపరేట్గా అది మీ ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు తప్పక మెడిటేషన్ చేయటం వలన మీ బాడీ అనేది ఛార్జ్ అయిపోతుంది అన్నమాట. అంటే మీరు రోజు ఫోన్ ఛార్జింగ్ పెడతారు కదా, ఎందుకు పెడతారు ఛార్జ్ లేకపోతే మీరు మాట్లాడలేరు, ఏమీ చేయలేరు ఫోన్తో. అలానే మీరు కనుక మెడిటేషన్ చేసి మీ బాడీని, మీ మనసుని ఛార్జింగ్ చేసుకోకపోతే ఎనర్జీ అనేది మీకు రాదు. మీరు చేసే పనుల్లో ప్రాబ్లమ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీ వయస్సు ఎంత అయితే అన్ని నిమిషాల మెడిటేషన్ చేయటం వలన చంద్రగ్రహాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది కూడా ఈజీనే కదా. సో మొత్తం ఇక్కడి వరకు తీసుకుంటే ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది, ఆ తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్, ఓకే 30, 35, 45, ఆ తర్వాత ఇక్కడ ఒక 10 minutes, 45 ఒక 10, 55 minutes, ఆ తర్వాత మీ ఏజ్ ఎంత అయితే అంత. అంటే రోజులో మీరు మీకోసం 1 లేదా 1.5 గంట కేటాయించారనుకోండి, గ్రహాలన్నీ మీ వైపుగా వచ్చి మీకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ని ఇస్తాయన్నమాట. సో మీకోసం 1.5 గంటని కేటాయించుకోలేరా? 24 అవర్స్లో ప్లీజ్ కేటాయించుకోండి. ఓకే, ఆ తర్వాత మనకి శుక్రగ్రహం, అదే వీనస్ని, యాక్చువల్గా ఇది లవ్కి ఎక్కువగా తీసుకుంటారు. సో మీ లవ్ సక్సెస్ కావాలన్నా ఏదైనా మీకు ఈ శుక్రగ్రహం వీనస్ ప్లానెట్ని యాక్టివేట్ చేసుకొని మీకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవాలి అంటే మీరు చేయవలసింది చాలా ఈజీ థింగ్. అదేంటి అంటే క్లెన్లీనెస్. ఓకే, అంటే క్లీన్గా పెట్టుకోవటం, హైజీన్ అన్నమాట. మీ బాడీని క్లీన్గా పెట్టుకోవాలి అంటే రోజు ఇలా బాడీని క్లీన్గా అంటే వర్కౌట్ చేసి స్నానం చేయటం వల్ల మీ బాడీ క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చక్ర యాక్టివేషన్ వల్ల లోపల కూడా సగం క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మెడిటేషన్ వలన మీ మైండ్ క్లీన్ అయిపోతుంది. ఈ బాడీ మైండ్ క్లీన్ అవ్వటం వల్ల మెడిటేషన్తో సోల్ కూడా క్లీన్ అయిపోతుంది అన్నమాట. హైజీన్ అంటే క్లీన్లీనెస్ అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ కాదు, ఎక్స్టర్నల్ కూడా వస్తుంది, మన ఇంటర్నల్ కూడా క్లీన్ పెట్టుకోవాలి. ఇంటర్నల్ అంటే మన మనసుని క్లీన్గా పెట్టుకోవాలి. ఎవరిపైన ద్వేషం పెట్టుకోకుండా, ఈవెన్తో వారిపైన ద్వేషం ఉన్నా కూడా వారిని ఫర్గెట్ చేయకూడదు వారు చేసింది, కానీ క్షమించి
క్షమించాలి కానీ మర్చిపోకూడదు వాళ్ళు చేసింది అన్నమాట. సో వీనస్ని శుక్రగ్రహాన్ని చేసుకోవటం ఈజీ. మీ ఇంటిని, ఒంటిని, మీ పరిసరాల్ని శుభ్రంగా పెట్టుకుంటే చాలు. వీనస్ యొక్క అదే శుక్రగ్రహం యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఉంటుందన్నమాట. ఆ తర్వాత లాస్ట్ గ్రహం అంటే 7 గ్రహాల్లో లాస్ట్ గ్రహం వచ్చి మనకి బుధ గ్రహం, అదే మెర్క్యూరీ అన్నమాట. ఈ బుధ గ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా పొందొచ్చు అంటే డైలీ స్కెడ్యూల్ వేసుకొని మీరు ఏం చేయాలి అంటే మీరు ఈరోజు ఏమి చేయాలి అనే ఒక డైలీ స్కెడ్యూల్ వేసుకోవటం వలన ఈ బుధ గ్రహం యాక్టివేట్ అయ్యి మీకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నిటినీ చేయటం వల్ల ప్రతి ఒక్కటి రాసుకోండి. నేను ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ చేయటం వల్ల మీ లైఫ్లో ఎంతో సూపర్ మార్పు అనేది వస్తుంది. మీ లవర్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, ఎవరైనా దూరమైన వారు కూడా మీలోని చేంజెస్ని గమనించి వారే మీ దగ్గరికి కూడా వస్తారనమాట. సో ఈ విధంగా ఈ 7 గ్రహాలని కనుక మనం యాక్టివేట్ చేసుకుంటే రాహుకేతు గ్రహాలు 2 మనల్ని ఏమీ చేయలేవన్నమాట. రాహుకేతు గ్రహాలు కూడా మనకి ఎంతో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని ఇస్తాయి. సో అదండి నవగ్రహాలని యాక్టివేట్ చేసుకోవటం ఎలా, ఇంకా వాటి యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని పొందటం ఎలా అని. ఇక ప్రతి గ్రహానికి ఒక మంత్రం అనేది కూడా ఉంది. ఆ మంత్రం యొక్క వీడియో లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చాంట్ చేస్తే మీకు చాలా మంచిది. నవగ్రహ మంత్రాలు. ఓకే, దీన్ని పాటించండి. మీ లైఫ్లో తప్పక చేంజెస్ని చూస్తారు. ఆ చేంజెస్ అంటే 41 డేస్ ఏదైనా కంటిన్యూగా పాటించాలి. ఒక రోజు చేసి ఇంకో రోజు చేయకుండా అలా కాదు. ఏది చేసినా 41 డేస్ మండలం అంటాం కదా, అయ్యప్ప స్వామి మాల వేసినా మనం 41 డేస్ అలా చేస్తాం. సో 41 డేస్ ఇలా చేసి చూడండి. మీ లైఫ్లో సూపర్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఆ తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో వచ్చి ప్లీజ్ తెలపండి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి వచ్చాయని. ఓకే, ఇంకో వీడియోలో నేను మీకు మంత్రాస్ చెప్తాను చక్ర యాక్టివేషన్కి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.